దీర్ఘకాల వ్యాధులకు 20 ఏళ్ల అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు గురువారం ప్రారంభమయ్యాయి. ఇక తొలి రోజు సమావేశాల్లో అయితే కొన్ని ఆసక్తికర సంఘటనలు అయితే చోటు చేసుకున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నిత్యం పొద్దున్న లెగిస్తే విమర్శలు ప్రతి విమర్శలు చేసుకునే నేతలంతా కూడా ఒక దగ్గర కలుసుకొని ఎంతో సరదాగా ముచ్చరించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఒక చర్చనీయాంశంగా అలాగే ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే పొద్దున్న లేస్తే అటు సీఎం కేసీఆర్ పైన కానీ అధికార పక్షం పైన విరుచుకుపడే బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అలాగే మంత్రి కేటీఆర్ వీరిద్దరూ ఇప్పుడు ఒక దగ్గర కలుసుకోవడం అలాగే ఆలింగనం చేసుకోవడం ఇప్పుడు సర్వత్రా ఒక చర్చనీయాంశమైందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన కొద్దిసేపటికే మంత్రి కేటీఆర్ ఆప్యాయంగా ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ దగ్గరకు వెళ్ళి ఆయనతో కరచాలనం చేసి దాదాపు 10 నిమిషాల దాకా మాట్లాడారు. ఆప్యాయంగా పలకరించి మాట్లాడడమే కాదు ఆలింగనం చేసుకొని ఎంతో ఆప్యాయంగా వారిద్దరి మధ్య సాన్నిహిత్యం ఏపాడిదో మరొకసారి అంటే బయట ప్రపంచానికి తెలిసింది. ఈ సంఘటన ద్వారా దాదాపు 10 నిమిషాల పాటు వారిద్దరూ ఎంతో సరదాగా ముచ్చరించుకున్నారు. అనేక విషయాలపైన కూడా వారిద్దరూ మాట్లాడుకున్నట్లు తెలుస్తుంది. ఇక ఇదే మొదటిసారి కాదు. ఈటెల రాజేందర్ అటు బీఆర్ఎస్ పార్టీకి అలాగే మంత్రి పదవికి రాజీనామా చేసి ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన బీజేపీలో చేరారు. బీజేపీలో జాయిన్ అయిన తర్వాత హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత ఇది రెండోసారి అంటే ఆయన హుజూరాబాద్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అసెంబ్లీ సమావేశాలు జరగడం ఇది రెండోసారి. అంతకుముందు చూసుకుంటే బడ్జెట్ సమావేశాల తర్వాత ఇది మరొకసారి వర్షాకాల సమావేశాలు. సో కేవలం ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఉప ఎన్నికలో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత 2 సార్లు మాత్రం అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. సో ఇలాంటి తరుణంలో ఇప్పుడు మంత్రి కేటీఆర్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ని ఆలింగనం చేసుకోవడం కూడా సర్వత్రా ఆసక్తికరంగా మారింది. అయితే ఇదే మొదటిసారి కాదు. గతంలో లాస్ట్ టైం జరిగిన బడ్జెట్ సమావేశాల్లో కూడా మంత్రి కేటీఆర్ ఇలాగే మాజీ మంత్రి ఈటెల రాజేందర్ దగ్గరకు వెళ్ళి ఆప్యాయంగా పలకరించడంతో పాటు ఆలింగనం చేసుకోవడం కూడా అప్పట్లో రాజకీయంగా పెద్ద చర్చ మొదలైంది. అది ఒక పెద్ద ఆసక్తికరంగా కూడా మారిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు తాజాగా జరుగుతున్న వర్షాకాల సమావేశాల్లో కూడా ఇప్పుడు సేమ్ అదే సీన్ రిపీట్ అవడంతో పాటు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో అయితే ఇది ఒక చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. మరోపక్క చూసుకుంటే ఇదే కాదు మరికొన్ని ఆసక్తికర సంఘటనలు కూడా తొలి రోజు అసెంబ్లీ సమావేశాల్లో చోటు చేసుకున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే మంత్రి కేటీఆర్ అటుగా వెళ్తుండగా అదే సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే సంగారెడ్డికి చెందిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి అలాగే ఆయనతో పాటు టీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ళ రాజేందర్ వీరిద్దరు వెళ్తున్నారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న మంత్రి కేటీఆర్ జగ్గారెడ్డిని చూసి అదే టైంలో జగ్గారెడ్డి ఈ ఒక ఆరెంజ్ కలర్ టీషర్ట్ వేసుకుని ఉన్నారు. టీషర్ట్ దాన్ని చూసి మంత్రి కేటీఆర్ ఏమన్నా పిల్లలతో తిరుగుతావు అంటూ సరదాగా జగ్గారెడ్డితో అన్న పరిస్థితి అయితే ఉంది. అయితే సో దానికి సమాధానంగా ఏమన్నా టీషర్ట్లు వేసుకుంటే పిల్లలం అయిపోతామా అంటూ కూడా మంత్రి కేటీఆర్కు జగ్గారెడ్డి సమాధానం ఇచ్చారు. అయితే ఇదే సమయంలో జగ్గారెడ్డి పక్కన ఎమ్మెల్యే జగ్గారెడ్డి పక్కన టీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ళ రాజేంద్ర కూడా ఉన్నారు. వీరిద్దరిని చూసి మంత్రి కేటీఆర్ మీ ఇద్దరికి దోస్తానా ఎక్కడ కుదిరిన అబ్బాయి అంటూ కూడా సరదాగా వ్యాఖ్యానించిన పరిస్థితి అయితే ఉంది. మా ఇద్దరిది ఒకే మంచం ఒకే కంచం అంటూ కూడా మామిళ్ళ రాజేందర్ అయితే సమాధానం ఇచ్చారు. ఇక మామిళ్ళ రాజేందర్ సమాధానానికి మంత్రి కేటీఆర్ అయితే మరొకసారి మళ్ళీ మీ దోస్తు జగ్గారెడ్డిని గెలిపిస్తావా అనగానే వెంటనే దానికి సమాధానంగా మామిళ్ళ రాజేందర్ కూడా ఈసారి కూడా మా దోస్తు జగ్గారెడ్డిని సంగారెడ్డిలో గెలిపిస్తాను ఆ తర్వాత మన దగ్గరకు పట్టుకొస్తా అంటూ కూడా సరదాగా అయితే వ్యాఖ్యానించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక మరోపక్క చూసుకుంటే గత కొద్ది రోజులుగా జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్లో చేరతారు అంటూ కూడా అనేక ప్రచారాలు వస్తూ ఉన్నాయి. సో ఇలాంటి తరుణంలో మంత్రి కేటీఆర్ అలాగే జగ్గారెడ్డి మధ్య సరదాగా జరిగిన సంభాషణ కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. ఏదేమైనా కానీ తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో అయితే కొన్ని ఆసక్తికర సంఘటనలు అయితే చోటు చేసుకున్నాయి. ఇప్పుడు ఇవన్నీ రాజకీయ వర్గాల్లో అయితే పెద్ద చర్చనీయాంశంగా అలాగే ఆసక్తికరంగా మారినాయి అనే చెప్పుకోవచ్చు. ఈ రెండింటి సన్నివేశాల్లో ముఖ్యంగా కీలకంగా ఉన్న ఈ 2 సన్నివేశాల్లో కూడా మంత్రి కేటీఆర్ ఉండడం కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అటు మాజీ మంత్రి అలాగే బీజేపీ ఎమ్మెల్యే హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ని మంత్రి కేటీఆర్ ఆలింగనం చేసుకోవడం ఆయనతో దాదాపు 10 నిమిషాల పాటు మాట్లాడడం అలాగే సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డితో కూడా మంత్రి కేటీఆర్ సరదాగా సంభాషించడం ఇప్పుడు ఈ 2 అయితే పొలిటికల్ సర్కిల్స్లో అయితే ఆసక్తికరంగా మారినాయి. దీనిపైన పెద్ద చర్చ జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. మరోపక్క చూసుకుంటే తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు 3 రోజుల పాటు సాగనున్నాయి. ఈ శుక్రవారం అలాగే శనివారం ఆదివారం కూడా ఈ 3 రోజుల పాటు అయితే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు అయితే సాగనున్నాయి.